మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను శివరాజ్ శంకర్. తిరుపతిలో ఓ నిరుపేద రోగికి తీవ్రమైన గుండె సమస్య వచ్చింది. వేరొకరు గుండె దానం చేస్తే తప్ప ఆ రోగి బతకరని డాక్టర్లు తేల్చి చెప్పేశారు. ఇంకేముంది, ఆ రోగి కుటుంబ సభ్యులు ఆశలు వదిలేసుకున్న పరిస్థితి. సరిగ్గా అదే సమయంలో గుంటూరులో ఒక మహిళ బ్రెయిన్ డెడ్ అయిన పరిస్థితిలో ఉన్నారు. ఆ బ్రెయిన్ డెడ్ అయిన మహిళ కుటుంబ సభ్యులు పెద్ద మనసుతో ముందుకొచ్చి ఆమె అవయవాలని దానం చేయడానికి సిద్ధపడ్డారు. ఇంకేముంది, సమస్య పూర్తయింది అనుకున్న లోపు ఇక్కడే అసలు సమస్య మొదలైంది. గుంటూరులో ఉన్నటువంటి ఈ గుండె తిరుపతి చేరుకోవాలి అంటే దాదాపు 470 కిలోమీటర్లు రోడ్డు మార్గం గుండా వెళ్తే 10 గంటల సమయం పడుతుంది. కానీ ఇది అతిపెద్ద సమస్యగా మారబోతోంది. కానీ ఇదే సమయంలో ఒక గొప్ప సంఘటన చోటు చేసుకుంది. సమయస్ఫూర్తితో వ్యవహరించిన రమేష్ హాస్పిటల్స్ వారు ప్రభుత్వంలో ఉన్నటువంటి నారా లోకేష్ గారికి సంప్రదించారు. ఆయన వెంటనే స్పందించి తన సొంత ఖర్చుతో గన్నవరం నుంచి తిరుపతికి ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకేముంది, ఆ గుండె తిరుపతి చేరింది. నిరుపేదైనటువంటి ఆ రోగి ప్రాణం నిలిచింది. ఇక్కడ జరిగినటువంటి ఈ గొప్ప సంఘటనలో ఇంకా ఎటువంటి విషయాలు జరిగాయి, పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ రాయపాటి మమత గారు. నమస్తే మేడం. మేడం, నేను చాలా బేసిక్గా అడుగుతాను. మనకి సినిమాలో చూపిస్తుంటారు హాస్పిటల్స్ అనే అవి తలుచుకుంటేనే ఒక హారిబుల్ సీక్వెన్స్ తీస్తూ ఉంటారు సినిమాల్లో. అంటే ఆర్గాన్స్, ఎస్పెషల్లీ ఆర్గాన్స్కి వచ్చినప్పుడు ఇట్స్ ఎ మాఫియా అని చెప్పేసి, ఆర్గాన్ వెనక డొనేషన్ వెనక దాన్ని ఇలా అమ్ముకుంటారు, ఇట్లా చాలా చాలా చూపిస్తారు. బట్ వెరీ లిటిల్, చాలా చిన్న సినిమాలు మాత్రం, తక్కువ సినిమాలు మాత్రమే పాజిటివ్ వేలో చూపించిన పరిస్థితి చూస్తున్నాం. బట్ ఇది నెగిటివిటీ ఎక్కువ ఉంది. సో దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? యాక్చువల్లీ అండి, కొన్నిసార్లు మనం ఇలా ఆర్గాన్ డొనేషన్ గురించి మెన్షన్ చేసినప్పుడు వాళ్ళకి అలాంటి ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే పీపుల్ కనెక్ట్ మోస్ట్ విత్ ద మూవీస్ కదండి. అందుకని ఏంటంటే వాటి గురించి వీళ్ళు ఏదో అమ్మేసుకుంటారు అన్న టైప్లో కొంచెం వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉంటుంది అనమాట. ఎస్పెషలీ ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ నేమ్స్ కానండి, కొన్ని సినిమాలు వచ్చాక ఏమైపోయిందంటే అసలు మా పేషెంట్ బతికే ఉన్నారా, మీరు వెంటిలేటర్ మీద పెట్టారు, కదలట్లేదు, బతికే ఉన్నారా అని మనం అడుగుతూ ఉంటారు. ఆ పేషెంట్ని మనం సెడేట్ చేసాము అనే నాలెడ్జ్ ఉండదు. ఆ తర్వాత ఏంటంటే ఆ సెడేషన్ తీసేసి మనం వాళ్ళు చెయ్యి కదిపాగానే వీళ్ళకి కాన్ఫిడెన్స్ రాదు. సో పీపుల్కి బిలీఫ్ సిస్టమ్స్లో చాలా తేడా వచ్చేసిందండి. హాస్పిటల్స్, డాక్టర్స్ అంటేనే వాళ్ళకి వీళ్ళు ఏదో చేస్తారు అనే ఫీలింగ్ వచ్చింది, విచ్ ఈస్ నాట్ ట్రూ. అసలు ఇప్పుడు అంత చదువుకుని మంచి పొజిషన్స్లోనే ఉంటారు డాక్టర్స్, దే డోంట్ హ్యావ్ టు డూ ఇట్. అంటే ఈవెన్ మనకి డాక్టర్ కోర్సులో చాలా చోట్ల చెప్పారు, ఒక ప్రతిజ్ఞ లాంటిది తీసుకుంటారంట. అవును, హిపోక్రటిస్ ఓత్ తీసుకుంటామండి. ఎవరికైనా మంచన్నా చేయకపోయినా పర్లేదు కానీ చెడు చేయకూడదు అనేది అసలు డాక్టర్స్ ఫిలాసఫీ. మేము వెంటిలేటర్స్ కూడా మమ్మల్ని ఇప్పుడు చాలా పెద్దవాళ్ళు, ముసలాళ్ళు, 90 ఏళ్ళు, 95 ఏళ్ళు వెంటిలేటర్ తీసేయండి అంటారు. వీ డోంట్ డూ దట్. హాస్పిటల్లో ఏ మనిషి కూడా మనం హాని చేయడానికి వీళ్ళం. ఏం ట్యూబ్ పెట్టి పంపిస్తాము, ఇంటికి వెళ్ళాక ఎంతసేపు ఉంటే ఉంటారు, ఉండకపోతారు, అది వాళ్ళ విషయం. మేము ట్యూబ్ తీసేయటం అనేది జరగదండి. అండ్ ముఖ్యంగా మనం రెగ్యులర్గా వినే సేమ్ క్వశ్చన్ ఏంటంటే, మేము నార్మల్గానే వచ్చాం, చిన్న సమస్యతో వచ్చాం, బట్ ఇక్కడ ఏంటో చాలా టెస్టులు అంటున్నారు, చాలా హడావుడి చేసేస్తున్నారు, ఇది రెగ్యులర్గా వినపడుతుంది. బట్ వాళ్ళకి ఇన్సైడ్ జరిగే ఇంపాక్ట్ చాలా మందికి తెలియకపోవచ్చు. సో దాని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు అండి, ఇది వరకు ఎలా ఉండేదంటే డాక్టర్స్ మీద నమ్మకం ఉండేది. సో వాళ్ళు టెస్ట్ చేసేవాళ్ళు, మినిమం టెస్ట్ చేసేవాళ్ళు. ఒకవేళ ఏదన్నా టెస్ట్ మిస్ అయినా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సుష్మా గారి కేసే తీసుకుందామండి, మేబీ సిటీ చేస్తుంటే ఎన్యూరిజం అని తెలిసేది, మేబీ, ఐ డోంట్ నో, తెలిసేదేమో. కానీ సింపుల్ హెడేక్కి వెళ్ళిన వెంటనే సిటీ రాసేశారు. ఇట్స్ అ బిగ్ థింగ్, రైట్? సో డాక్టర్స్ కూడా ఏమవుతుందంటే సెల్ఫ్ డిఫెన్స్లోకి వెళ్ళిపోయి, అమ్మో అన్నీ రూల్ అవుట్ చేద్దాం, రేపు ఏదన్నా తేడా జరిగి ఒకవేళ ఆ టెస్ట్ ఎందుకు చేయలేదు అని అడిగితే మెడికో లీగల్ ఇష్యూ అవుతుంది అని వీళ్ళు కూడా అన్ని టెస్టులు చేయాలని అనుకుంటున్నారు. పేషెంట్స్కి ఏంటంటే మాకేం లేదు, మేము ఊరికే ఎలా వెళ్ళాం, మాకు అన్నీ రాసేశారు. ఎప్పుడైతే బిలీఫ్ సిస్టమ్ బెటర్ అవుతుందో అండి, నమ్మకం అనేది బెటర్ అవుతుందో, చాలా పేషెంట్ డాక్టర్ రిలేషన్ ఇంప్రూవ్ అవుతుందండి. సో దట్స్ ద బెస్ట్ థింగ్, బెస్ట్ కేస్ సినారియో అనమాట.
ఎక్కడ వరకు అవసరమో అక్కడ వరకు చేసే పరిస్థితిలోకి అప్పుడు డాక్టర్స్ కూడా వస్తారు. అప్పుడు పేషెంట్స్ కి మంచిది, డాక్టర్స్ కి మంచిది. ఇప్పుడు ఏంటంటే భయంతో కూడిన ఇదైపోయింది అనమాట. ఏ కేసు వస్తుందో, మనం ఎందుకు రిస్క్ తీసుకోవాలి, బెటర్ అన్ని రూల్ అవుట్ చేసేద్దాం. అండ్ ఇప్పుడు పరిస్థితులు కూడా అలా అయిపోయినాయండి. ఇప్పుడు 25 ఏళ్ళ వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తుందని ఇదివరకు అసలు మనకు భయం ఉండేదా? ఉండేది కాదు. ఇప్పుడు 25 ఏళ్ళ వాళ్ళు గ్యాస్ట్రైటిస్ తో వస్తే కంపల్సరీగా ట్రాప్టీ చేయాలి, కంపల్సరీగా యాంజియో చేసి చూసుకోవాల్సిన పరిస్థితి అలా అయిపోయింది. సో హెల్త్ ఇది కూడా మారాయి, బిలీఫ్ సిస్టమ్స్ మారాయి. సో అందుకని ఈ పరిణామాలు. మేడం, ముఖ్యంగా డాక్టర్స్ ప్రెషర్స్ గురించి ఒకసారి మాట్లాడుకుంటే, నాకు తెలిసి ఎవరికి అన్ని ఎమర్జెన్సీ కంటే కూడా మెడికల్ ఎమర్జెన్సీస్ వెరీ ఇంపార్టెంట్. ఎవరు కూడా నైట్ 2 o'clock 3 o'clock కాల్ చేసి ఎమర్జెన్సీ అని చెప్పేసి, ఎక్సెప్ట్ డాక్టర్, మేబీ పోలీస్ ఉండొచ్చు, ఈ ప్రొఫెషన్లో తప్ప మనం ఎక్కడ చూడం. అండ్ నిన్న ఎస్పెషల్లీ ఆర్గన్ డొనేషన్ దాంట్లో మొత్తం స్టాఫ్ అంతా చాలా వరకు నిద్రలేని, సో ఇదంతా ఎవరికి తెలీదు. ఇట్స్ ఏ బియాండ్ జరుగుతుంది స్క్రీన్, ఇదంతా బియాండ్ స్క్రీన్ జరిగే మ్యాటర్. సో ఈ స్ట్రగుల్ని ఎలా, అసలు మాకు తెలియని స్ట్రగుల్ ఏంటి దీని వెనక? మనకండి బయట నుంచి హాస్పిటల్స్ చూస్తుంటే చాలా సింపుల్ ఫినామినన్ లాగా అనిపిస్తుంది. బట్ 30 డిపార్ట్మెంట్లు పనిచేస్తాయి ఒక హాస్పిటల్లో, ఏదైనా కార్పొరేట్ హాస్పిటల్లో. అంటే మనం చూసే జస్ట్ ఓపీ బిల్లింగ్ ఇలా కాదు, రైట్ ఫ్రమ్ హౌస్ కీపింగ్ నుంచి, సిఎస్ఎస్డి నుంచి, ఓటీ నుంచి, క్రెడిట్, బిల్లింగ్, బయోమెడికల్ ఇప్పుడు రాత్రి ఏదన్నా ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ పని చేయలేదనుకోండి, ఎంత ఇబ్బంది. సో ప్రతిరోజు రాత్రి ఒకళ్ళు కాల్ డ్యూటీలో ఉండాలి, ఎవ్రీ సింగిల్ డే. అండ్ ఇంటెన్సివిస్టులు, ఎమర్జెన్సీ ఫిజిషియన్స్, వీళ్ళందరూ డ్యూటీలో నిద్ర లేకుండా ఉంటేనే కదా ఏదైనా చేయగలరు. అది బయటకి లోకానికి కనపడదండి. ఓన్లీ కనిపించేది ఏంటంటే డాక్టర్స్, నంబర్ ఆఫ్ టెస్ట్స్, దేర్ ఎర్నింగ్స్, ఇవన్నీ. ఏదేమనుకున్నా కానీ అన్డౌటెడ్లీ ఒక డాక్టర్ అవ్వాలి అంటే దాని వెనకాల ఉన్న కష్టము అన్నీ ఉంటాయి కదండి. సో వాళ్ళు గ్యారంటీగా కష్టపడి అన్నేళ్ళు చదువుకుని వచ్చిన వాళ్ళే కదా. అండ్ వాళ్ళకు కూడా కొన్ని ఎథిక్స్ ఉంటాయి. సో ఎథిక్స్ లేని ఎక్కడో ఒకళ్ళో ఇద్దరు ప్రతి సిస్టంలోనూ ఉంటారు, ప్రతి దానిలోనూ ఉంటారు. కానీ అది డాక్టర్స్ విషయంలో హైలైట్ అవుతుంది. ఎందుకంటే అందరికీ డాక్టర్స్ అనగానే వాళ్ళు గాడ్స్ లాగా ఉండాలి, వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేయకూడదు, వాళ్ళు బాగా సేవ చేయాలి, రైట్ మేడం? ఒక పేషెంట్ ని బతికిస్తే కాళ్ళు పట్టుకుంటారు, దండం పెడతారు. పేషెంట్ కి ఏదన్నా మిస్ఫైర్ అయ్యి, లేదంటే ఏదన్నా టైం బాగోక జరిగితే కాలర్ పట్టేసుకుంటారు, అయితే కాలు లేదంటే కాలర్ పట్టుకుంటారు. సో ఇటువంటి ఫినామినల్స్ జరుగుతూ ఉంటాయి. సో వాటి గురించి ఏం చెప్తారు? పోన్లేండి, లక్కీగా ఏంటంటేనండి, అట్లీస్ట్ వెన్ ఇట్ కమ్స్ టు ఆంధ్ర, అంత పేషెంట్ అగ్రెషన్ మనం స్టిల్ చూడట్లా, థ్యాంక్ఫుల్లీ. బికాస్ మేబీ ఆంధ్రాలో ఏంటంటే ఇన్ జనరల్ కూడా మనుషులకి అంత అగ్రెషన్ అలాంటివి రిలేటివ్గా తక్కువ. అండ్ యాజ్ లాంగ్ యాజ్ మనం కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి రియలిస్టిక్గా ఎక్స్పెక్టేషన్స్ సెట్ చేస్తే పేషెంట్స్ ఆర్ ఆల్సో గుడ్ అండి. బట్ ఎక్కడో 1% రోజు వింటారనుకోండి, వాళ్ళకి అర్థం అవుద్ది. సడన్ గా ఏం చేస్తారంటే, మనం కౌన్సిలింగ్ చేసే దానిలో 5వ రోజు 6వ రోజు ఎవరో సడన్ గా ఊడిపడతారు. వాళ్ళు 4-5 రోజులు చెప్పింది ఏమి వినుండరండి. 5వ రోజు 6వ రోజు వచ్చి వాళ్ళకి 100 క్వశ్చన్లు ఉంటాయి. సో మనం అప్పటి వరకు చెప్పిందంతా పోతుంది, మాకు అసలు ఏమీ తెలియదు, సడన్ గా ఇలా అయిపోయింది అది అని చెప్పి గొడవ మొదలు పెడతారు. బట్ టచ్ వుడ్ అండి, వి హావ్ బీన్ ఏబుల్ టు హ్యాండిల్. మనకి అంత సిచ్యువేషన్స్, ఎటువంటి సిచ్యువేషన్ లో కూడా కంపెల్ చేసేది ఏమి ఉండదు, మొత్తం వాళ్ళ నిర్ణయానికి వదిలేస్తూ ఉంటారు ప్రతి సిచ్యువేషన్ లో. ఆపరేషన్ అన్నా కానీ, లేదంటే వేరే స్కానింగ్ అన్నా కానీ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ఇది చేస్తే ఇది రూల్ అవుట్ చేయడానికి ట్రై చేస్తున్నాము, ఇలా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాము. డెసిషన్ వాళ్ళు తీసుకోవటానికి వదిలేస్తాము. కొన్నిసార్లు పేషెంట్ బాగవ్వడు అని మాకు అనిపించింది అనుకోండి, అమ్మ మీరు అనవసరంగా ఖర్చు పెడుతున్నారు, బాగవ్వరు అంటే అయినా కానీ మేము ఇక్కడే ఉంచుతాము అంటారు. అవన్నీ వాళ్ళ చాయిస్ అండి. కొన్నిసార్లు పాపం ఖర్చు పెట్టుకోలేని వాళ్ళు ఉంటారు, అలాంటప్పుడు గైడ్ చేసి చెప్తాము, వద్దు ఇంకా మీరు తీసుకెళ్ళి ఎక్కడైనా జీజీహెచ్లో అయినా పెట్టుకోండి, ఆ మినిమం డబ్బులతో మెడిసిన్స్ కొనుక్కోవచ్చు, అట్లీస్ట్ నడిపించవచ్చు కదా. అట్లా గైడ్ చేసి ఫైనల్ డెసిషన్స్ వాళ్ళయ్యేనండి. మేడం, ఫైనల్గా డాక్టర్ అంటే ఇట్స్ ఎ గాడ్ జాబ్, ఇట్స్ ఎ సెన్సిటివ్ జాబ్, సమ్టైమ్స్ టెరిఫిక్ జాబ్. సో ఒక్క మాటలో మీరు ఏం చెప్తారు డాక్టర్? ఐ వాంట్ పీపుల్ టు అండర్స్టాండ్ దట్ మేము దేవుళ్ళం కాదు, మేము మా ప్రయత్నం మేము 100% చేస్తాము, అందరి మంచి కోసమే చేస్తాము. అన్నిసార్లు మనకిష్టమైన పరిణామాలు రావు. అలాంటి పరిణామాలు ప్రతిసారి వస్తే మేము మా ఇంట్లో పేరెంట్స్ని కోల్పోము, మా రిలేటివ్స్ని కోల్పోము,
వాళ్ళని బతికించటానికే ట్రై చేస్తాం. సో మా చేతిలో కూడా కొంతవరకే ఉంటుంది. అండ్ ఫస్ట్ థింగ్, నమ్మండి, సిస్టమ్ని నమ్మండి, మనుషుల్ని నమ్మండి. అందరం టుగెదర్ బెటర్ సిస్టమ్స్ని. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.